ఏదైనా ఉంటేనే ఉంటది. అవును, ఊరికనే రాదు కదా. అవును. తెలంగాణలో ఒక మహిళా నాయకురాల ఆధ్వర్యంలో ఒక పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారి పార్టీ ఒకటి బీసీ నినాదంతో రాబోతున్నట్లు అనిపిస్తుంది. అది ఇంకా రాలేదు, వచ్చే ఒక అవకాశం. ఎలా ఉంటుంది దాని ఫ్యూచర్, ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ. రెండోది, మీ బీజేపీ నాయకులు చాలా మంది కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, లేకుంటే కాంగ్రెస్ ఉంది అని ఒక చర్చ. ఇంకొంతమంది బీజేపీ ఉంది, రేపు బీజేపీ ఇట్లా కవితతో చేపిస్తుంది, లేకుంటే మేము లిక్కర్ స్కామ్ ఏదో ఉంది బెదిరిస్తుంది అని ఒక చర్చ. ఏంటి అసలు కవిత పార్టీని మీరు ఎలా చూస్తున్నారు, ఆ ఇన్సిడెంట్ ఎలా చూస్తారు? కేసీఆర్ కుటుంబంలో రాజకీయాల్లో ఈ చర్చలు అనేటివి వెరీ కామన్. ఎవరికి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు అనువదించుకుంటుంటారు, మాట్లాడుతుంటారు. బట్ షర్మిల ఏమైంది? రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల ఏమైంది చెప్పండి? ఆమె పార్టీ తెలంగాణలో పార్టీ పెట్టారు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. చెప్పండి ఏమైంది చెప్పండి? ఇది కూడా అంతే రేపొద్దున అంతే. ఆమె కేసీఆర్ కూతురు, కేసీఆర్ కూతురుగా ఆమెని అంత ప్రజలు కొంత రిసీవ్ చేసుకుంది. బట్ ఒక పార్టీ పెట్టి తనలో ఆమె అవినీతి చెప్తాను, ఇంతకుముందు కేసులో పోయింది, వచ్చింది, ఇవన్నీ అయినాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈరోజు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అని ఇంట్లో ఉన్నటువంటి గొడవలన్నీ తీసుకొని రాజకీయానికి తీసుకొచ్చి తను ఒక పార్టీ పెడితే ప్రజలు ఆదరించరు. ఇవన్నీ ప్రజలకు కావాల్సింది, ప్రజలకు ఎవరు సర్వీస్ ఇస్తారు? కానీ తామ ఎన్ని అధికారంలో ఉన్నన్ని రోజులు బాగుండి అధికారం పోయిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు తిక్కోళ్ళు లేరు, పిచ్చోళ్ళు లేరు. అధికారంలో ఉన్న రోజు అధికారం ఎంజాయ్ చేసిండ్రు, ఇప్పుడు మాట్లాడితే ఎట్లా చెప్పండి? కాబట్టి దాని ప్రభావం ఏమి చూపించదు తెలంగాణలో, ఏముండదు. ఫైనల్ గా వద్దాం, బీజేపీ ఫైనల్ కంక్లూడ్ చేసేద్దాం. రానున్న రోజుల్లో మాదే అధికారం అని బీజేపీ గట్టిగా చెప్తుంది, కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలు, దాని కార్యాచరణ లేకుంటే ఇంకేదైనా అటువంటిది అయితే ఏం పెద్దగా కనిపించట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు అడావుడి జూబ్లీహిల్స్ కానీ వాట్ ఎవర్ గ్రేటర్ ఎన్నికలు రేపు రాబోతుంది, లోకల్ బాడీ రాబోతుంది, లోకల్ బాడీలు వస్తాయి. లోకల్ ఇప్పుడు జస్ట్ 2 years అయింది, ఇప్పుడు నెక్స్ట్ 3 years ఉంది. ఇప్పటి నుంచి డెఫినెట్ గా ఫోకస్ చేస్తాం. టైం దేనికైనా గవర్నమెంట్ కి గెలిచిన తర్వాత కొంత సమయం ఇవ్వాలి కదా. వీళ్ళు 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయింది, సమయం ఇచ్చిందాం. మేము కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తో చూసినాం. తప్పకుండా ప్రజా ఉద్యమం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేపడుతుంది, ప్రజల లోపల ఉంటుంది, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగుంటది. తెలంగాణ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పదే అక్కడ గెలిచి వస్తుందంటే భారతీయ జనతా పార్టీ అక్కడ అంటే పరిపాలిస్తున్నటువంటి తీరుని బట్టే కదా. అదేవిధంగా పరిపాలన తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ఆ విధమైన పరిపాలన ఇస్తామని విశ్వాసాన్ని ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క అభిష్టం మేరకే పనిచేస్తుంది. ఆ విధంగా ప్రజా వ్యతిరేక విధానం పైన పోరాటం